కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మంత్రివర్గం సమావేశం అవుతుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై భేటీలో ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 50% రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సవరణతో ఎత్తివేసినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో ఎందుకు సాధ్యం కాదనే వాదనను రాష్ట్ర సర్కారు వినిపిస్తుంది. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోగా రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఉందని సూచన వచ్చినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిరుడు నవంబర్, డిసెంబర్ నెలల్లో చేసిన సమగ్ర కులగణన సర్వే వివరాలు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ కేబినెట్ ఆమోదం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే బలంగా వాదించాలని భావిస్తోంది. గత కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపైన సమీక్షించనున్నారు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో సుమారు 315 పై చీలుక అంశాలపై చర్చలు జరిగాయి. రేషన్ కార్డుల పంపిణీ, వ్యవసాయం, బనకచెర్లతో పాటు ఇతర ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. నైటికా కేబినెట్ భేటీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, కేబినెట్ భేటీ ఎప్పుడుంది, అజెండా ఏంటి? సెక్రటరియట్లో మరికొద్దిసేపట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఇందులో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా పలు కీలకమైనటువంటి నిర్ణయాల మీద చర్చించి వాటి మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటిలో అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 18 కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఈ 18 కేబినెట్ సమావేశాల్లో 300కు పైగా నిర్ణయాలు తీసుకున్నారు. సో మరి ఇప్పటి వరకు ఏ క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయాలపైన ఆమోదం తెలిపింది, వాటిని ఇప్పుడు పరిష్కరించే దిశలో ఏ దశలో ఉన్నాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయో, ఒకవేళ పరిష్కారం కాకపోతే ఏ కారణాల చేత అవి పరిష్కారం కాలేదు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో దాని మీద ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ తీసుకునే అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికే దీని మీద అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఏ క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏమున్నాయి, ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయా శాఖల వారీగా ఇప్పటికే రిపోర్టు తయారు చేశారు. ఇవాళ జరిగే ఈ క్యాబినెట్లో దీని మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఈ పెండింగ్లో ఉన్నటువంటి నిర్ణయాలకు సంబంధించి దానికి కారకులు ఎవరు, మంత్రులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఉందా, లేదంటే అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఉందా, ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నది, ఇవి ఎందుకు పరిష్కారం కాలేకపోయాయి అనే దాని మీద కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు మరో కీలకమైనటువంటిది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల అంశం. సో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ చెప్పిన విధంగానే 42%తోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రస్తుతానికి అది రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు పెండింగ్లో ఉన్నది కాబట్టి మరి ఎట్లా ముందుకెళ్ళాలి? హైకోర్టు 3 నెలల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది కాబట్టి హైకోర్టు సూచనల ప్రకారము ఈ 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలంటే మరి ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి నుంచి అది ఆమోదం వచ్చే సిచ్యువేషన్ కనబడతలేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఈ 42% ఇవ్వాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, ప్రభుత్వ పరంగానే 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఇప్పటికే ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నది. కాబట్టి ఇవల్ల ఆ అంశం మీద కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అంశం మీద చర్చించి దాని మీద కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ఈ నెల 14న ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కాబట్టి ఇప్పటి వరకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, సో ఎన్ని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రెడీ అయ్యాయి, సో దానికి సంబంధించినటువంటి కార్డు ఎట్లా ఇవ్వబోతాయి బాగుంటుంది, ఎట్లా ఇస్తే బాగుంటుంది, సో ఇట్లా ఓవరాల్గా ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించి దీని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఈ ధరణి ఎత్తేసిన తర్వాత భూభారతి కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత గత 10 ఏళ్ల కాలంలో రైతులు ఈ ఎలాంటి భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, సో గతంలో ఎందుకు అవి పోయాయి, సో రైతులకు సంబంధించి ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. కాబట్టి ఈ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల దరఖాస్తులు ఈ రెవెన్యూ సదస్సులు భూ సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చాయి. సో అందులో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఇప్పటికిప్పుడు అవి పరిష్కరించే విధంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ 9 లక్షల దరఖాస్తుల్లో ఏ స్థాయిలో ఆ సమస్యలు ఉన్నాయి, మండల స్థాయిలో ఎన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది, జిల్లా స్థాయిలో ఎన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది,
ఇక రాష్ట్ర స్థాయిలో ఎన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఈ వచ్చినటువంటి 9 లక్షలకు సంబంధించినటువంటి దరఖాస్తులో వీటి మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఈ ఏదైతే మనకు గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బిల్లు కూడా తీసుకొస్తామన్నది. వాళ్లకు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందే విధంగా న్యాయం జరిగే విధంగా ప్రత్యేకంగా ఒక బిల్లు కూడా తీసుకొస్తామని చెప్పేసి దీని మీద ఇప్పటికే ప్రభుత్వం కూడా కసరత్తు చేసింది. సో ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఈ గిగ్ వర్కర్లకు సంబంధించిన దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఇందులో ఎన్ని పూర్తయ్యాయి, ఏ జిల్లాలో ఏ దశలో ఉన్నాయి, సో ఇప్పటి వరకు ప్రభుత్వం పూర్తయిన వాటికి ఎంత నిధులు ఇప్పటి వరకు మంజూరు చేసింది, సో ఇంకెంత పెండింగ్లో ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక దాంతోపాటు రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకున్నారు కాబట్టి అది ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది, దానికి ఎంత నిధులు అవసరమయ్యే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించే అవకాశం కూడా కనబడతా ఉన్నది. ఇక మహిళలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇక అందులో భాగంగానే వివిధ కార్యక్రమాలు, తర్వాత వివిధ పథకాలు, ఇక ఆర్టీసీ అద్దె బస్సులు కూడా మొదటిసారిగా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీలో అద్దె బస్సులు పెట్టారో దానికి సంబంధించినటువంటి మొదటి నెలకు సంబంధించినటువంటి అద్దె కూడా ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం విడుదల చేసింది. సో ఇట్లా సోలార్ పవర్కి సంబంధించి మహిళలకు ఇస్తున్నారు. తర్వాత మహిళా శక్తి క్యాంటీన్లు కూడా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుంది. సో ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏ కార్యక్రమాలు చేయొచ్చు, మహిళలకు ఎలాంటి పథకాలు అమలు చేయొచ్చు అనే దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి ఆ అంశం మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఇప్పటికే ఆ కాళేశ్వరం కమిషన్ ఏదైతే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద ఇప్పటికే విచారణ చేసింది. ఆయా శాఖలకు సంబంధించి అధికారులు, తర్వాత అది ఏదైతే నిర్మాణం చేసిన ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను, తర్వాత అప్పుడున్నటువంటి పాలకులను, ఇట్లా ఓవరాల్గా అన్ని కోణాలలో కూడా విచారణ చేపట్టింది. తుది దశకు ఆ రిపోర్ట్ కూడా తుది దశలో ఉన్నది కాబట్టి దాని మీద కూడా ఒకవేళ ఆ రిపోర్ట్ వస్తే దాని మీద ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, తర్వాత ఈ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు విషయంలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాలలో ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక దీంతో పాటు బనకచర్లకు సంబంధించిన దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాను ఏపీ ఎట్లా తీసుకెళ్తుంది, దాన్ని ఎట్లా మనం అడ్డుకునే ప్రయత్నం చేయాలి, ఇంకా గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, కేంద్రంతో ఎట్లా ముందుకెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాలలో కూడా చర్చించి ఇవాళ జరిగే ఈ క్యాబినెట్లో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ నుంచి అమలు చేసే పథకాలు, ఇట్లా ఓవరాల్గా అన్ని అంశాల మీద కూడా చర్చించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. జ్యోతి.